Please like, share and subscribe Master K TV. అందరికీ నమస్కారాలు. ఈరోజు కన్నుల పండుగగా మనమందరం సీతారామ కళ్యాణానికి వచ్చాం. ఒక బ్రహ్మాండమైన ఉత్సవం అంగవైభవంగా జరిగింది. మీ భక్తి చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఈరోజు నిజంగానే శ్రీరాముడు సీత దిగి వచ్చి కళ్యాణం చేసుకుంటే ఇంత వేలాది మంది భక్తులు ఏ విధంగా వస్తారో ఆ విధంగా వచ్చి వారి ఆశీర్వాదాలు మనం పొందాం. ఇది మనందరి పూర్వజన్మ సుకృతం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మనందరం కూడా కొన్ని సంకల్పాలు చేశాం, వారిని తలుసుకున్నాం, వారి దగ్గర నుంచి ఆశీస్సులు తీసుకున్నాం. ఈరోజు మనందరి ధ్యేయం ఒకటే. ఈరోజు సీతారాములు ఎప్పుడు కూడా ఒక ఆదర్శ దాంపత్యం. అదే విషయం కన్నుల పండుగగా మనం విన్నాం, చూశాం. అదే సమయంలో ఎప్పుడైనా సరే పరిపాలన అంటే రామపాలన రావాలి, రాముని పాలన జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఆదర్శం అంటే తండ్రికి గౌరవం ఇచ్చి ఒక మాట చెప్తే రెండో మాట మాట్లాడకుండా వనవాసం వెళ్ళిన వ్యక్తి శ్రీరామచంద్రుడు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అలాంటి యుగ పురుషుడు యొక్క సీతారామ కళ్యాణం మన ఒంటిమిట్టలో చేయడం, మన అందరం అటెండ్ కావడం, ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. విభజన జరిగిన తర్వాత ఒకప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో భద్రాచలంలో సీతారామ కళ్యాణం కానీ శ్రీరామచంద్రుడి దర్శనం చేసుకునేవాళ్ళం. అలాంటి సమయంలో విభజన జరిగిన తర్వాత మనం ఇక్కడ చేయాలని ఒంటిమిట్టలో ప్రభుత్వ పరంగా అఫీషియల్గా డిక్లేర్ చేసి అప్పటి నుంచి ఈ యొక్క ఒంటిమిట్ట దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం. మొట్టమొదటిసారిగా ఈ ఒంటిమిట్ట దేవాలయాన్ని దేవస్థానానికి ఇచ్చి వెంకటేశ్వర స్వామి కన్నుసన్నల్లో ఈ దేవాలయ పాలన జరగాలని చెప్పి నిర్ణయించాం. అది జరిగి కూడా ఈరోజు దగ్గర 10 సంవత్సరాలు అవుతా ఉంది. ఇది కూడా ఒక చరిత్ర. ఈరోజు 11వ శతాబ్దంలో ఈ టెంపుల్ కట్టారు. ఏకశిల, ఒకే శిల పైన కోదండరామస్వామి కానీ, అదే మరి సీతాదేవి కానీ, లక్ష్మణుడు కానీ ముగ్గురిని ఒకే శిల మీద తీసుకొచ్చారు. ఆ చరిత్ర అయినప్పుడు ఆ సమయంలో ఇలాంటి బ్రహ్మాండమైన దేవాలయాన్ని ఆనాటి వ్యక్తులు నిర్మించే పరిస్థితికి వచ్చారంటే అది కాపాడుకోవడం మనందరి బాధ్యత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడూ ఒకే మాట చెప్పాను. ఈ తిరుమలకు వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామి సన్నిధికి వస్తే ఒక్క ఏడుకొండల వాడి యొక్క ప్రార్థన తప్ప ఏమీ ఉండకూడదని ఎప్పుడూ చెప్పేవాడిని. ఇప్పుడు మనం ఒకసారి చూస్తే ఏదైతే తిరుపతిలో బయలుదేరితే నేరుగా ఒంటిమిట్టకొచ్చి పక్కనే అన్నమయ్య కీర్తనలు కూడా విన్న తర్వాత మళ్ళీ తిరుపతికి పోయే పరిస్థితికి వస్తున్నాం. ఈ యొక్క సర్క్యూట్ని మనం అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ కొండపైన, ఈ కొండల పైన నేను ఎన్నోసార్లు చెప్పాను ఆయుర్వేద ప్లాంట్లు పెట్టాలని, మెడిసినల్ ప్లాంట్లు పెట్టాలని. ఈ ప్రాంతం అంతా కూడా దేవుని యొక్క నామస్మరణంతో మనం ముందుకు పోతూనే ఆ గాలి కూడా మన ఆరోగ్యాన్ని పెంచేదిగా ఉండాలని చెప్పి ఎన్నోసార్లు కోరుకున్నాను. దానికి ముందుకు వస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ఒంటిమిట్టని ఒక బ్రహ్మాండమైనటువంటి టెంపుల్ టూరిజంగా తయారు చేయడానికి ముందుకు పోతాం. ఇక్కడే పక్కనే ఆ రోజు నేను చూశాను, చెరువు కూడా బ్యూటిఫికేషన్ కోసం పనులు ప్రారంభించాం. ఇక్కడ ఎవరైనా వస్తే ఒక 2-3 రోజులు ఇక్కడ ఉండడానికి దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా, పవిత్రమైనటువంటి టూరిజం హబ్గా మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు దేవాలయాలు అనేటివి మన వారసత్వ సంపద.
మనం ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ దేవాలయాలు రాకపోతే మన కుటుంబ వ్యవస్థ ఉండేది కాదు. ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి ఒక గొప్ప వారసత్వ సంపద భారతదేశంలో కుటుంబ వ్యవస్థ. ఈరోజు మన కుటుంబం కోసం మనం ఆలోచిస్తాం, ఒకరికొకరు భద్రత ఇస్తాం, కష్టాల్లో ఉంటే ఆదుకుంటాం. ఇలాంటి వ్యవస్థ ప్రపంచంలో వేరే దేశాల్లో లేదు. అలాంటి వ్యవస్థను కాపాడుకొని మన తర్వాత కూడా మన వారసులకు మనం అప్పజెప్పవలసిన బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాకెప్పుడు కూడా శ్రీరామచంద్రుడు ఒక స్ఫూర్తి. రాముని పాలన ఇవ్వాలని, రామ రాజ్యం తేవాలని నా ఆకాంక్ష అని చెప్పి కూడా మరొక్కసారి తెలియజేస్తున్నా. అందుకే మీ అందరికీ చెప్తున్నా, ప్రతి ఒక్క వ్యక్తికి విజ్ఞప్తి చేస్తున్నా, శ్రీరాముడు సాక్షిగా చెప్తున్నా, ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో మేలు చేయడం నా ఆలోచన, నా ధ్యేయం. తప్పకుండా చేస్తానని మరొక్కసారి శ్రీరాముడి యొక్క సమక్షంలో ఒక భక్తుడిగా, ఆయన సాక్షిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అలాంటి పరిపాలన రావాలి. ఈ రామరాజ్యంలో పేదరికం పోవాలి. మళ్ళీ ఇక్కడ ఒక శుభ సందర్భంలో కోరుతున్నాను. నేను ఎన్నో ఇప్పటికి మీరు చూస్తే సంస్కరణలు తీసుకొచ్చాం. భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2047కి నెంబర్ 1 కానీ నెంబర్ 2 దేశంగా తయారవుతుంది. నా ఆలోచన ఒకటి, రామరాజ్యం అంటే స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారు చేసుకోవాలి. స్వర్ణాంధ్రప్రదేశ్లో పేదరికం లేని రాష్ట్రంగా మనం ముందుకు పోవాలి. పేదరికమే కాదు, ఆర్థిక అసమానతలు కూడా తగ్గించుకోవాలి. ఈరోజు దేవుని దగ్గరకు వచ్చాం, భక్తులందరం సమానమే. అలాంటిది డబ్బులుండే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నేను ఇక్కడ చూశాను. ఏదైతే ప్రతాప్ రెడ్డి గారు ఈ దేవాలయం కోసం దగ్గర 6.5 కోట్ల రూపాయలు విలువ చేసే కిరీటాలు దేవునికి ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. ఇది చాలా శుభ సందర్భం. మన వాళ్ళలో భక్తులున్నారు. డబ్బులు సంపాదించడమే కాకుండా దేవుళ్ళకి ఆ డబ్బులు ఇచ్చి దేవాలయాలను కూడా ఎక్కడికక్కడ ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వస్తున్నారు. అలాంటి వాళ్ళందరినీ అభినందిస్తున్నా. ఇంకో పక్క మానవ సేవే మాధవ సేవ. దేవునికి సేవ చేయడం అంటే మనతో సమానంగా ఉండే పేదవాళ్ళని పైకి తీసుకురావడం చాలా ముఖ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మొన్నే నేను ఈరోజు కూడా మాట్లాడాను. ప్రతి ఒక్కరిని ఒక విషయం విజ్ఞప్తి చేశాను. మార్గదర్శి బంగారు కుటుంబాలు రాష్ట్రంలో 20-30 లక్షల కుటుంబాలు పేద కుటుంబాలు ఉన్నాయి, అట్టడుగునున్నారు. ఒక 10 లక్షల కుటుంబాలు ఆర్థికంగా పైనున్నారు. అలాంటి వారు పేదవాళ్ళని ఆదుకొని శ్రీరాముడిని స్ఫూర్తిగా తీసుకొని ఒక మంచి కార్యక్రమం చేయగలిగితే అది మన జీవితంలో చరితార్థం అవుతుంది. మనకు కూడా దేవుని యొక్క ఆశీస్సులు ఉంటాయి. ఎప్పుడు కూడా నేను ఒక మాట చెప్తున్నాను, ఇక్కడే భక్తులు కూడా ఆలోచించాలి. సాటి మానవుణ్ణి మానవుడిగా చూడాలి. అందరి జీవన ప్రమాణాలు పెరగాలి. అదే రామరాజ్యం, అదే శ్రీరాముడు ఆకాంక్షించినటువంటి రామరాజ్యం అని చెప్పి మీకు తెలియజేస్తూ, అలాంటి శ్రీరామచంద్రుడి ఆలోచన ప్రకారం మళ్ళీ రామరాజ్య స్థాపన కోసం మీ ఆశీస్సులతో ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు ఒక పవిత్రమైన రోజు. మనమందరం కూడా దేవుని ఆశీస్సులు తీసుకున్నాం. అలాంటి సందర్భంలో మన కుటుంబం బాగుండాలని కోరుకోవడమే కాకుండా సాటి మానవుడు కూడా బాగుండాలని కోరుకొని ఆ సంకల్పంతో ముందుకు పోవాలని మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అందరికీ నమస్కారాలు. జై శ్రీరామ్.
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. హలో హలో. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇక్కడ కూడా అన్నదాన కార్యక్రమం ఇక్కడ కూడా మొదలు పెడతాం. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అదే మరి చైర్మన్ గారు చెప్తున్నా బోర్డు మీటింగ్ లో పెట్టి, ఇది కూడా మనకు పవిత్రమైన దేవాలయం. ఈ దేవాలయంలో ఇక్కడికి వచ్చిన భక్తులు ఎవ్వరు కూడా ఆకలితో పోకుండా అన్నదాన కార్యక్రమం ఇక్కడ ప్రారంభిస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్టీ రామారావు గారు మొదటిసారి అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈరోజు 2,200 కోట్ల రూపాయలు అన్నదాన కార్యక్రమంలో డబ్బులుండే పరిస్థితికి వచ్చింది. ఆ డబ్బులతో ప్రతిరోజు 1,00,000 మందికి తిరుమల పైన అన్నదానం చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి పవిత్రమైన కార్యక్రమంలో ఇక్కడ కూడా పెట్టాలని నేను టీటీడీ బోర్డును కోరుతున్నా. నిర్ణయం తీసుకోవాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఎప్పుడు కూడా ఒక మంచి కార్యక్రమం చేయడానికి దీనికంటే మంచి రోజు రాదు. ఇక్కడే ఈరోజు మనందరం సమావేశమయ్యాం. సీతారాముల కళ్యాణం చూశాం, పరవశించిపోయాం. ఇప్పుడే చైర్మన్ గారికి మైక్ ఇస్తున్నా, అనౌన్స్ చేసి వీలైనంత తొందరలో ఈ క్యాంటీన్ ద్వారా ఫ్రీ మీల్ పెట్టేట్టుగా తిరుమలలో ఎంత పవిత్రంగా పెడుతున్నారో అంత పవిత్రంగా ఇక్కడ కూడా పెట్టాల్సిందిగా వారిని నేను కోరుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించిన విధంగా మేము ఎంత తొందర అయితే అంత తొందరగా బోర్డు మీటింగ్ పెట్టి అందులో నిర్ణయం తీసుకుంటామని చెప్పి హామీ ఇస్తున్నాను. చాలా ధన్యవాదాలు. ఈరోజే మళ్ళీ ఒకసారి సమీక్ష చేసుకుని ఒంటెమిట్టను ఏ విధంగా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలని చేయడం కోసం మిగిలిన పనులు కూడా పూర్తి చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై వెంకటరమణ గోవింద గోవింద. Please like, share and subscribe Master K TV.